తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి. వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన పనులు, రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఇవన్నీ 5 సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులన్నీ అవినీతిపరమైన పనులన్నీ పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయేమో. వీటన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు ఈ నెల 30వ తేదీన రిటైర్ అయిపోతున్నారు. ఇంకో వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఈ ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని బస్సు పట్టించారు. సరే, రకరకాల ఇష్యూలు జరిగాయి. ఆయన 30వ తేదీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు. ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు. తిరుపతిలో వేకేట్ చేసేసి 2 లారీల్లో ఆయన సామాన్లన్నింటినీ పంపించేశారు. సరే, ఇప్పుడు ఇంకొక దాదాపు 10-12 రోజులు ఉన్న నేపథ్యంలో రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ పక్క రోజునో అనుకుంటాను, ఒక చిత్తుకాయకం మీద 3 లైన్లు రాసి దానికైనా స్టాంప్ వేసి నేను రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్షిప్కి అన్నాడు. చైర్మన్షిప్కి రిజైన్ చేసినంత మాత్రాన ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా? కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరూ సుఖపూసలు అయిపోతారా? కానీ కాదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి, అక్రమాలకి, అవినీతి అకృత్యాలకి ఇప్పుడే శిక్ష అనుభవించాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక చేసేదే ఉంది. మళ్ళా కేసు పెట్టి తీసుకురావచ్చు, అదే విషయం. ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని రిలీవ్ అయిపోయి జంప్ అయిపోయారు. నార్థన్ రైల్వేలో పోయి జాయిన్ అయిపోయారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక శాఖలో సత్యనారాయణ గారు జంప్ అన్నారు. ఏనుగు రేపు జంప్ అయిపోతారు. ఏముంది, ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్నికల్లో ఓడిపోగానే, అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కరుణాకర్ రెడ్డి పాపాలన్నీ ఎలా మాఫీ అయిపోవో, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలు ఏవి మాఫీ అయిపోతాయి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో 2023 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్గా ఛార్జ్ చేసుకున్నారు. 2023లో 23-24 సంవత్సరాల్లో, ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ 4,411 కోట్లు. 4,411 కోట్లు మొత్తం బడ్జెట్. దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు. అంటే 4,411 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇంజనీరింగ్ విభాగానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. సరే, ఎక్కువ తక్కువ అయితే 350 కావచ్చు, 400 కావచ్చు, 450 కావచ్చు, 500 కావచ్చు. అంతేగాని 1,750 కాదు కదా, 1,750 కోట్లు కాదు కదా. సో సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపే వైవి సుబ్బారెడ్డి గారు 300 కోట్లని దాదాపు 475 కోట్లకు లాక్కొచ్చి ఉంటారు. ఎక్సెస్ ఖర్చు పెట్టారు. సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది 6 నెలల్లో ఆయన ఖర్చు పెట్టారు. 6 నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదు. కానీ ఏం చెప్పరు కదా, తెలియదు. కానీ 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ని 475-500 కోట్ల రూపాయలకి వైవి సుబ్బారెడ్డి లాక్కొస్తే 500 కోట్ల రూపాయల నుంచి 1,777 కోట్ల రూపాయలకి, 1,772 కోట్ల రూపాయలకి, 1,772 కోట్ల రూపాయలకి కరుణాకర్ని తీసుకెళ్లారు. ఏ ఒప్పందం ప్రకారం, ఏ అనుమతి ప్రకారం, ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు 1,233 కోట్ల రూపాయల వర్కులు 5 నెలల్లో శాంక్షన్ చేశారు. పోనీ శాంక్షన్ చేసిన లిస్టుల్ని, వర్కుల్ని, దాని వివరాల్ని
వెబ్సైట్లో పెట్టారా? వెబ్సైట్లో బోర్డు రిజల్యూషన్స్ కూడా పెట్టడం మానేశారు. అప్పటిదాకా పెట్టేవాళ్ళు వెబ్సైట్లో బోర్డు రిజల్యూషన్స్ పెట్టడం మానేశారు. అసలు బోర్డు ఏం ఆమోదించిందో లేదో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు ఇద్దరికే అర్థం కావాలి. వాళ్ళిద్దరు పెట్టడం మానేశారు. ఈ పెట్టడం మానేసిన తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని విషయాల్ని వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చా, ఇది ఇంత అవసరం, బోర్డు రిజల్యూషన్ ఉంది, అది ఇది అని చెప్పి. 2021లో ధర్మారెడ్డి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అంతకుముందు ఈవో వెళ్ళిపోగానే బోర్డులో ఇంజనీరింగ్ సంబంధించిన ఏ విషయం కూడా పెట్టడం మానేశారు. అంటే ధర్మారెడ్డి గారు కావాలని చేశారో, ఆయన మర్చిపోయారో, పాపం ఏమైనా మతిమరుపుందో, లేకపోతే కావాలని చేసింది ఖచ్చితంగా దాని ఆయనకే మతిమరుపుడు బ్రహ్మాండంగా ఉంటాడు. సో కావాలని తన యొక్క పనులన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇంజనీరింగ్ పనులన్నింటినీ బోర్డు యొక్క దేవస్థానం వెబ్సైట్లో పెట్టడం మానేశారు. సరే, సంవత్సరం మధ్యలో 1233 కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించావు ధర్మారెడ్డి? దీనికి అనుమతి ఉందా? 2023 సెప్టెంబర్లో కరుణాకర్ ఛార్జీ తీసుకోగానే సెప్టెంబర్లో ఆ సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, ఇది జూన్ 24 అయితే అది 23 సెప్టెంబర్లో 702.11 కోట్ల రూపాయలు సెప్టెంబర్లో, 96 కోట్ల రూపాయలు అక్టోబర్లో, నవంబర్లో 435 కోట్ల రూపాయలు, మొత్తం 1233 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్లో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఉన్న నేపథ్యంలో ఇన్ని కోట్ల రూపాయల వర్కుల్ని ఎలా శాంక్షన్ చేశారు? ఎవరెవరిద్దరు ఎంతెంత తిన్నారు? ఎందుకంటే తినకపోతే, తినాలన్న ఉద్దేశం లేకపోతే అదరబదరాగా 3 నెలల్లో దాదాపు 1233 కోట్ల రూపాయల విలువైన వర్కులు శాంక్షన్ చేసే అవకాశమే లేదు. సో పోనీ దేనికి శాంక్షన్ చేశారే అంటే ఆల్రెడీ ఉన్న సత్రాలను పగలగొట్టారు, నేలమట్టం చేశారు. రైల్వే స్టేషన్ అందరూ తిరుమల పోయినారు. రైల్వే స్టేషన్ వెనక వైపు, తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజస్వామి సత్రాలు అనబడే 2, 3వ సత్రాలను పూర్తిగా నేలమట్టం, ఉన్న సత్రాలను ఆల్రెడీ భక్తులు అక్కడ ఉంటున్న సత్రాలను పూర్తిగా నేలమట్టం చేసేసి 600 కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళా కడతాము అని చెప్పి ఇతర కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఈ సత్రాలు కాకుండా స్విమ్స్ లో అడిషనల్ బ్లాకులు కట్టాలి, అంటే స్విమ్స్ హాస్పిటల్లో అడిషనల్ బ్లాకులు కట్టాలి అని చెప్పి ఇంకేదో ఎక్స్ట్రాస్ అని మొత్తం దాదాపు 7-8 వర్కులు 1233 కోట్ల రూపాయలతో ఇచ్చారు. సో ఇచ్చిన వర్కులన్నా స్టార్ట్ అయ్యాయా? ఆ సత్రాలను కూలగట్టడం తప్ప ఏమీ చేయలేదు ఇప్పటిదాకా. సో ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ కుదుర్చుకొని, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కుదుర్చుకొని అడ్వాన్స్లు ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి 18% వంతున దాదాపు 100 కోట్ల రూపాయల పైగా తీసుకున్నారు. క్యాష్ గా తీసుకున్నాడు. మళ్ళీ ఇది వైట్ అమౌంట్ కాదు, వాళ్ళు ఇచ్చి ఎంత ఇదిగా తీసుకున్నాడంటే లెక్క పెట్టుకోవడానికి కరుణాకర్ రెడ్డి గారు ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నాడు. ఖచ్చితంగా ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నాడు కరుణాకర్ రెడ్డి. సో కాంట్రాక్టర్లకి ఏ విధమైన అనుమతి లేకుండా సంవత్సరం మధ్యలో 1233 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి అగ్రిమెంట్లు కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్లకు అడ్వాన్స్ ఇచ్చి ఆ అడ్వాన్స్ని 18% వంతున కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి చెప్తోంది. ఈరోజు ఇంకా స్పష్టంగా చెప్తోంది. తీసుకొని కౌంటింగ్ మిషన్లో ఎంచుకొని తన యొక్క కొడుకు ఎన్నికల కోసం 100 కోట్ల రూపాయల పైగా లంచాలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి? ధర్మారెడ్డి ఇద్దరు పంచుకున్నారో లేకపోతే ఆయనకి ఎంత ఇచ్చారో అనేది మనకు చెప్పరు. కానీ ఇద్దరు, ఎందుకంటే చైర్మన్కి సంతకం పెట్టే అధికారం లేదు. చైర్మన్ చెప్తాడు, సంతకం పెట్టి నిధులు రిలీజ్ చేసేదారు ధర్మారెడ్డి, ఈవో. సో ఈవోకి తెలిసి ఈవో చేత, ఈవో కొరకు, ఈవో కోసం, కరుణాకర్ రెడ్డి కొడుకు కోసం, కరుణాకర్ రెడ్డి కొడుకు చేత, కరుణాకర్ రెడ్డి కొడుకు కోసం ఈ 1233 కోట్ల రూపాయలు, మొత్తం బడ్జెటే 4411 కోట్ల రూపాయలు. అంటే దాంట్లో 300 కోట్ల రూపాయలు ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ బడ్జెట్ పెడితే దాంట్లో 1233 కోట్ల, 3 ఇంతల ఆల్రెడీ ఇది కాకుండా వైవి సుబ్బారెడ్డి గారు 470 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 1770 కోట్ల రూపాయలు చివరి సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు కలిసి దేవస్థానం ఇంజనీరింగ్ బడ్జెట్ 300 కోట్లు ఉంటే 1777 కోట్ల రూపాయలకి వాడుకున్నది వాస్తవం, ఖర్చు పెట్టింది వాస్తవం, నిధులు విడుదల చేసింది వాస్తవం. కాంట్రాక్టర్లకి
ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చింది వాస్తవము. వాళ్ళ దగ్గర నుంచి 18% వంతున కమిషన్లు తీసుకుంది కూడా వాస్తవము. ఇవన్నీ ధర్మారెడ్డి యొక్క పర్యవేక్షణలో వాళ్ళ యొక్క ఏమంటారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క స్వీయ పర్యవేక్షణ జరిగిందో లేకపోతే ఫోన్ ద్వారా జరిగిందో మనకు తెలియదు. కానీ ఆయనకు తెలిసి పూర్తిగా ఇది నలుగురు రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు, ఈ నలుగురి యొక్క పర్యవేక్షణలో ఏమంటారు దురాలోచనతో చివరి సంవత్సరంలో దాదాపు 1772 కోట్ల రూపాయల విలువైన వర్కులు, బడ్జెట్ ఏమో 300 కోట్లు. ఓకే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా ఏమో తెలియదు. అదనపు వర్కుల కోసం సంరక్షణగా ఉన్న భవనాలను పూర్తి చేశారు. నాకు నేను చెప్పేట్టు డిఆర్ మహల్కి ఆపోజిట్గా డిఆర్ మహల్ అనే ఒక సినిమా థియేటర్ ఉంది, దానికి ఆపోజిట్గా ఉన్న 2/3 సత్రాలను కూల్చేశారు. 2019 వరకు అంటే ఎందుకు 1772 కోట్ల రూపాయలు ప్రస్తావన చెప్తున్నామంటే 2019 వరకు సాలీనా ప్రతి ఏటా ఇంజనీరింగ్ బడ్జెట్ 150 నుంచి 175 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది తెలుగుదేశం హయాంలో. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 200 చేసి 300 కోట్లు చేసి 300ని 6 చేసి చివరి సంవత్సరంలో 1772 కోట్లే ఉన్న బడ్జెట్ ని 6 times పెంచారు. నిజంగా చెప్పాలంటే మొదటి 4 సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి మొత్తం ఖర్చు పెట్టింది 1000 కోట్లు అయితే చివరి సంవత్సరంలో ఎట్లా ఓడిపోతామని ఖచ్చితంగా తెలిసిన సంవత్సరంలో దాదాపు 1772 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచి సరాసరి ఒక్క పని చేయకుండా మొత్తం నొక్కేశారు. ఇది బోర్డు రెజల్యూషన్స్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మీకు దురాలోచన లేకపోతే ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు? ఇప్పుడు లేదు వెబ్సైట్ లో. కొత్త ఈవో గారు వచ్చారు, ఆయన కనీసం అప్పుడు బోర్డులో ఏం చెప్పారు, ఎవరు కాదన్నారు, ఎవరు అన్నారు, అందరూ దాన్ని తలుపేశారా అని రెజల్యూషన్స్ కలెక్టర్ కొత్తగా వచ్చిన ఈవో గారన్నా పెట్టాలి. సో ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దీన్ని ఇంత డబ్బులు నొక్కేసిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ జరిగే పక్క రోజు ఒక చిత్రకాగితం మీద 3 లైన్లు రాసేసి ఐఎమ్ రిజైన్ టు ది పోస్ట్ ఆఫ్ ఈవో అని చెప్పి ఒక చిన్న స్టాంప్ వేసి చేతితో బరికేసి ఇచ్చేస్తే మీ పాపాలన్నీ మాఫీ అయిపోతాయి. కరుణాకర్ రెడ్డి గారు ఇంకా ధర్మారెడ్డి గారు ఆయన చేసింది వస్తాయో చదువుతుంటే చాలా వస్తాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని మాత్రం నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాం. సో ఇన్ని చేసిన ధర్మారెడ్డి గారు నాకేమిస్తున్నట్టు ఇన్నోసెంట్ గా ఆయన నిన్న మధ్యాహ్నం ఏమంటారు ఈవో గారు వస్తున్నాడు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేస్తాను, కొద్దిగా వస్తున్నాడు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేస్తాను. ఆయన ఇల్లు ఖాళీ చేసి ఆయన రిటైర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒక ఆయన రిజైన్ చేసి నాకేమి సంబంధం లేదంటాడు, ఇంకొక ఆయన రిటైర్ అయ్యి నాకేం సంబంధం లేదంటాడు. కానీ ఇద్దరు కలిసేసి దాదాపు 1772 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేశారు, కమిషన్ బుక్ చేశారు. మీరు ఈరోజు ఎందుకు చెప్పలేదంటే చాలాసార్లు చెప్పాము. కానీ ఖచ్చితంగా ఈ పేపర్ సార్ మీ దగ్గర సాక్ష్యం ఉందంటే ధర్మారెడ్డి వచ్చిన తర్వాత దేవస్థానం ఆర్టీఐ కింద కాదంట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందకు వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందకు వస్తుంది, కానీ దేవస్థానం మాత్రం ఆర్టీఐ కింద కాదంట. అందుకని ఏ సమాచారం మేము ఇవ్వం పో అన్నారు. వెబ్సైట్ లో ట్రాన్సాక్షన్స్ పెట్టరు, అన్ని కరుణాకర్ వచ్చిన తర్వాత మరీ ఘోరం. అసలు మొత్తం కనీసం బోర్డు రిజల్యూషన్ వైవి సుబ్బారెడ్డి ఉండేదా పెట్టేవాళ్ళు. ఈ కరుణాకర్ గారు వచ్చిన తర్వాత బోర్డు రెజల్యూషన్స్ కూడా పెట్టడం మానేశారు. ఇంజనీరింగ్ వర్క్ సెక్షన్ లో 2021-22 వివరాలు మాత్రమే ఉన్నాయి. 22-23 వివరాలు ఏ మాత్రం లేవు. 23-24 అస్సలు లేవు. బోర్డు రిజల్యూషన్స్ ఏప్రిల్-జూన్ దాకా మాత్రమే ఉన్నాయి. జూన్ తర్వాత కరుణాకర్ వచ్చారు, మొత్తం తీశారు. కరుణాకర్ రెడ్డి అంటే ఇది ఎలా ఉందంటే దొంగ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎట్లయితే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి వస్తారు కదా ఈ దొంగతనం చేసేటప్పుడు, అట్లా కరుణాకర్ రెడ్డి బోర్డు రెజల్యూషన్స్ ఉంటే తమ గుట్టంతా ఎక్కడ బయటపడిపోతుందని కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కనీసం బోర్డు రెజల్యూషన్లు కూడా బోర్డు తీర్మానాలు కూడా వెబ్సైట్ లో పెట్టకుండా దొంగలాగా దొంగలు ఏ విధంగా అయితే సీసీ కెమెరాలు ఆపే దొంగతనం చేస్తారో ఆ విధంగా ధర్మారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి దొంగతనం చేశారు. దేవుడు డబ్బు దొంగతనం చేశారు, లంచాలు ఎక్కేశారు. ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ వర్కర్కి ఇచ్చి ఆ యొక్క కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు ఎక్కేశారు. 1, 2, 3 కాదు, దాదాపు 150 కోట్ల రూపాయలు స్పష్టంగా చెప్పొచ్చు. ఇచ్చిన వర్క్లే దాదాపు 1233 కోట్లు ఉన్నాయి. దాంట్లో 10% వేసుకుంటే మీకు 110 కోట్లు వస్తాయి. 100 కోట్లు ప్రజలకు తెలియకుండా 100 కోట్లు కేసారు. ఇవంతా జరుగుతుంటే
దీన్ని పరిశీలించాల్సిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఒక ఆయన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆయన ఏదో 3 కోతల టైప్ లో ఆయన కళ్ళు మూసుకుంటారు, నోరు తెరవరు. ఇంకొక ఆయనకి కరికాల వలవన్ ఎక్స్టెన్షన్, ఆయన 60 సంవత్సరాలతో పూర్తి అయిపోయిన తర్వాత ఆయనకి మళ్ళా దేవాదాయ శాఖలో అదే పొజిషన్ లో అదే స్థాయిలో ఆయనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కింద భావిస్తే ఆయన నోరు మూసుకొని మాట్లాడకుండా గమ్మునుండిపోయాడు. ఇదంత ఇంత బహిరంగంగా ఇదేమో రహస్యంగా జరగాల, అందరికీ జరుగుతున్నాయి. కాకపోతే వివరాలు పూర్తిగా అప్పట్లో మనకు తెలియపట్టలేదు. కరికాల వలవన్ అందుకనే కాబోలు భయంతో నిన్న సాయంత్రం మన సాయంత్రం రిజైన్ చేశాడు ఆయన. ఇంకా ఆయనకి 2 months, ఆయన 1 సంవత్సరం ఇచ్చారు కదా, ఇంకో 2 months పదవీ కాలం ఉండగానే కరికాల వలవని ఎందుకు రిజైన్ చేశారు? ఎందుకంటే దేవస్థానంలో ఆయన కింద ఆయన దేవాదాయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కాబట్టి ఆయన విషయం బట్టబయలవుతుందని రిజైన్ చేసి పారిపోయాడు. ఆర్థిక శాఖ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని పారిపోయాడు దొంగతనంగా. ధర్మారెడ్డికి 4 రోజులు పారిపోతాడు. ఇట్లే ఉంటే మనం. ఇది కాకుండా శ్రీవాణి ట్రస్ట్, ఈ శ్రీవాణి ట్రస్ట్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్లో అక్రమాలు ఏంటి రకరకాలని చెప్పి బ్రీఫ్గా చెప్తాను. శ్రీవాణి ట్రస్ట్ గురించి మన కాంట్రాక్టులు దాంట్లోనే అవినీతి మాట్లాడాం కదా. శ్రీవాణి ట్రస్ట్ గురించి గత సంవత్సరం జూన్లో టీటీడీ ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఆ పత్రం ప్రకారం శ్రీవాణి ట్రస్ట్కు వచ్చిన అంటే 10,000 రూపాయలు కడితే మీకు దర్శనం చేసుకోవచ్చు కదా, ఆ యొక్క 10,000 అంతా శ్రీవాణి ట్రస్ట్ పోతాయి. ఎందుకయ్యా శ్రీవాణి ట్రస్ట్ పెట్టామంటే రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు, భజన మందిరాలు వీటన్నింటినీ మేము పునరుద్ధరణ కొత్తగా ఈ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నాము. అందుకోసమని 2,273 దేవాలయాలను కడతాము. దాంట్లో 1,900 చిన్న దేవాలయాలు దేవాదాయ శాఖకి, 300 దేవాలయాన్ని సమరత సేవ అనే ఒక ఎన్జిఓకి ఇచ్చాము. అదొక ట్రస్ట్, అది సమరత సేవ ట్రస్ట్ అని. అదొక 320 గుళ్ళు ఇచ్చాము. ఒక్కొక్క గుడికి 10 లక్షల రూపాయలు ఉందని అంటే 32 కోట్ల రూపాయలు సమరత సేవ ట్రస్ట్ అనే ట్రస్ట్కి ఇచ్చాము అని చెప్పి ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ మీద వచ్చిన ఆరోపణలకి 2023 జూన్లో ఇచ్చిన శ్వేతపత్రంలో చెప్పాడు. అంటే 32 కోట్లు ఇచ్చారు సమరత సేవ ట్రస్ట్. ఏంది సమరత సేవ ట్రస్ట్ అంటే ఇన్ని రోజులు చెప్పాం కదా, మనకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేదు. ఆర్టీఐ కింద వాళ్ళు మాట్లాడరు. సరే, ఈ మధ్య వచ్చిన చిన్నగా ఇన్ఫర్మేషన్ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్ కూడా పోయి చూస్తే వాళ్ళేం చెప్పినారంటే 2015 అంటే ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2015-18 మధ్యలో తిరుపతి దేవస్థానం 25 కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్క గుడికి 5 లక్షల వంతున, బాగా వేయండి, ఒక్కొక్క గుడికి 5 లక్షల వంతున మాకు ఇచ్చింది. దాంతో మేము దాదాపు 13 జిల్లాల పరిధిలో 2015-18 మధ్యలో 10 కోట్ల దేవస్థానం ఇస్తే దాంతో 13 జిల్లాల పరిధిలో 278 మండలాల పరిధిలో 500 గుళ్లను మేము పునరుద్ధరించాము, కొత్తగా కట్టాము అని చెప్పి పెద్ద లిస్ట్ కట్టి ఇచ్చారు. బాగానే ఉంది. 2018 దాకా. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. సో 2019-20కి వాళ్ళు ఒక ఏమంటారు వార్షిక నివేదిక మాత్రం పెట్టినారు. దాంట్లో ఆ 2019 అంటే వాళ్ళ వెబ్సైట్లో 2019-20లో ఏ రకమైన కాంట్రాక్ట్లు కానీ గుళ్ళు కానీ లేకపోతే దేవస్థానం ఇచ్చింది అంటూ వాళ్ళ వార్షిక నివేదికలో లేదు. వార్షిక ఎవరో చూసుకోవచ్చు, సమరత.org, సమరతసేవ.org అని ఇంగ్లీష్లో కొడితే ఎవరన్నా వెబ్సైట్కి ఇప్పుడే పోయి చూసుకోవచ్చు. వాళ్ళు 2019-20 సంవత్సరానికి మాత్రమే వార్షిక నివేదిక పెట్టినారు. ఇంకా ఏ రకమైన ఆడిటింగ్ రిపోర్ట్లు కానీ, వార్షిక నివేదికలు కానీ, లేకపోతే కాంట్రాక్ట్లు కానీ, పేపర్లు కానీ, జీవోలు కానీ ఏ రకమైన వాళ్ళు చేసిన సేవలు కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని ఇదేశారన్నమాట. సో ఈ లెక్కన ఈయన 10 లక్షల వంతులు ఇచ్చారని చెప్పారు. అక్కడేమో వాళ్ళు 5 లక్షల వంతులు చేసుకున్నారు. సో ఎందుకు ఈ లెవెల్లో చేశారు? వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అయితే లేవు. ఈ డబ్బులంతా ఎక్కడ పోయినట్టు, శ్రీవాణికి వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఏ విధంగా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అంతా ఏంటి? ఇంకా నవీ ముంబైలో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా కట్టమని ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయింది. అది అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోను అనుమతులు
లేవు కాబట్టి ఇక్కడ శ్రీవారి టెంపుల్ కట్టకూడదు అని, కానీ ఖచ్చితంగా అక్కడే కడతా అని ధర్మారెడ్డి అక్కడే కడుతున్నాడు. ఏముంది ధర్మారెడ్డికి ఆలాసపోతానికో అక్కడ వాళ్ళకో మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఋషికొండలో సిఆర్ జిల్లా ఇది వైలేటర్స్ కట్టారు, అక్కడే కడతారు. లాస్ట్ది ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి అని చెప్పి. చివరిది ఏమంటే దర్శనాలు. మొన్న సామాజిక మాధ్యమాల్లో చూసింటారు, మన చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక లెటర్ మీద 65 దర్శనాలంటూ పేరు రాసి పంపించాడు. ఇంకా శ్రీమతి రోజా గారు ప్రతి వారం ఒక 60-70 మంది వేసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ హిందీ వాళ్ళు. ప్రతి వారం 60-70 మంది వేసుకొని రోజా ఎందుకు గుడికి వెళ్తుందో, గత 3-4 సంవత్సరాలుగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి ఎంతమందికి దర్శనం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాన్ని తీసుకుని వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, అసలు దర్శనానికి అప్లై చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళంతా కరెక్టేనా, ఇవన్నిటిని ఈ లిస్టు. సో ఇట్లాంటివన్నీ ఇంకా నేను చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 55 మంది సలహాదారులు పెట్టుకుంటే ఈయన దాదాపు 20 మంది సలహాదారులు పెట్టుకున్నాం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం డిపార్ట్మెంటల్ విచారణ అనేదంతా ఇవన్నీ బయట కాబట్టి ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోయే లోపలే ఆ యొక్క జ్యుడిషియల్ వేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా కొత్త ఈవో వచ్చారు కాబట్టి ఆ యొక్క ఇష్యూలన్నీ బయటకు వస్తాయి. ఆయన రిటైర్ అయిపోయే లోపలే ఈ ఇష్యూని కనీసం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి తేల్చి ఆ తర్వాతే ఆయన్ని రిలీవ్ చేయాలని మేము కోరుతున్నాం. నమస్తే.